ఓం శ్రీ గురుభ్యో నమః. లోభి. ఈ లోభి అజ్ఞాన లోభాలు అనే అంశం గురించి ఇవాళ మనం చెప్పుకుందాం. లోకంలో లోభులకు లోటు లేదు. లోభి సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తాడు. సంపాదించిన సంపద తరిగిపోతుందేమోనని నిత్యం చింతిస్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు. లోభికి కీర్తి నశిస్తుందని, ధనమే పావనమని భావించేవారు ధర్మభ్రష్టులవుతారని, లోభికి స్నేహితులుండరని పంచతంత్రం చెప్తోంది. లోభాన్ని మించిన చెడు గుణం లేదన్నాడు భర్తృహరి. అజ్ఞానం వల్ల లోభం వల్ల అజ్ఞానం అన్యోన్యాశ్రితులై పుడుతుంటాయి. లోభం వల్లనే అన్ని దోషాలు వ్యక్తమవుతాయి. కపటానికి మూలం లోభం వల్ల క్రోధం పుడుతుంది. అజ్ఞానం వల్ల మనిషి దుర్దశ పొందుతూ కష్టాలు అనుభవిస్తూ ఆపదల పాలవుతాడు. కామం, క్రోధం, లోభమోహాలు అజ్ఞానంలో అంతర్భాగాలే. అజ్ఞానం, లోభం వల్ల కలిగే పరిణామాలు ఒకే రకంగా ఉంటాయి. లోభం పెరిగిన కొద్దీ అజ్ఞానం పెరుగుతుంది. కనుక లోభాన్ని విడిచిపెట్టాలి. లోభాన్ని విడిచిపెట్టిన వాడికి ఇహపర సుఖాలు లభిస్తాయి అని అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించినట్లుగా మహాభారతం చెప్తోంది. మెదడున్నంత మాత్రాన మనిషి మేధావి కాలేడు. బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిరంతర జ్ఞాన సముపార్జన అజ్ఞానాన్ని పారదోలుతుంది. మెదడు అపారమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది. మనిషికి చలనం, అభివృద్ధి మెదడుతోనే సాధ్యం. గురువుల వద్ద ఏకాగ్రతతో విద్యను అభ్యసించటం విద్యావంతులు మంచి చెడుల మధ్య తేడా గుర్తించగలుగుతారు. జ్ఞానులు సర్వజనులను ఆత్మీయులుగా భావించి అందరి క్షేమాన్ని కాంక్షిస్తారు. లోభత్వం జ్ఞానుల దరికి రాదు. జ్ఞాన మార్గంలో నిలకడగా ఉన్నవారు ఈ జగత్తునే విరాట్ పురుషుడిగా దర్శించగలుగుతారు అని చెప్పారు శ్రీ రమణ మహర్షి. అజ్ఞాని పరనిందకు ప్రాముఖ్యమిస్తాడు. పరుషంగా మాట్లాడతాడు. అర్థం లేని వాదనలతో విసిగిస్తాడు. జ్ఞానులు శాంత స్వభావులే, సత్యాన్నే పలుకుతారు. ధర్మాలను ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తూ ఉంటారు. ప్రాణం ఉన్నంతవరకే ఈ 3 మకారాల ముచ్చటని గ్రహించగలిగిన జ్ఞానులు భగవంతుడు అనుగ్రహించిన 3 మకారాలను సద్వినియోగం చేసుకుంటారు. శుభప్రదమైన ఆలోచనలు చేస్తూ, మంగళకరమైన మాటలు మాట్లాడుతూ, నిత్యం భగవంతుడిని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ మరణానంతరం 4వ మకారమైన మోక్షానికి అర్హత సంపాదిస్తారు. ఈ కామ, క్రోధ, లోభాలనే 3 నరక ద్వారాలు ఆత్మ వినాశనానికి కారణం. కనుక వాటిని త్యజించాలని భగవంతుడి గీతోపదేశం. ధనం తోడున్నంత మాత్రాన వృద్ధాప్యం పలకరించక మానదు. అనారోగ్యం వేధించక వదలదు. సంపద ప్రాణాన్ని నిలపలేదు. ప్రాణం పోయాక తోడురాదు. పరులహితం కోరని లుబ్ధుడి జీవితం వ్యర్థమేనని గ్రహించాలి. లుబ్ధత్వం మనిషిని ఏకాకిని చేస్తుంది. పరోపకారతత్వం మనుషులను ఏకం చేస్తుంది. సేవా ధర్మంతో సమాజ వికాసానికి తోడ్పడే జ్ఞాని ఉన్నతుడిగా అవుతాడు. సర్వ ప్రాణులను ప్రేమిస్తూ లోక కళ్యాణాన్ని కోరుకునే వదాన్యులనే భగవంతుడు కరుణిస్తాడు. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.